రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకి గ్యాస్ సబ్సిడీ మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇవ్వబోతుందని, అందుకు అర్హులు పోస్టాఫీసులో పొదుపు సేవింగ్ ఖాతాను ఓపెన్ చేసుకోవాలని వరంగల్ జిల్లా తపాలా పర్యవేక్షకుడు ఎస్వీఎల్ఎన్ రావు కోరారు. స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 500 రూపాయలతో పాటు పిఓఎస్బి ఖాతా ఓపెన్ చేసుకోవచ్చన్నారు. మరియు ఏటీఎం కార్డు ద్వారా ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్ లావాదేవీలు కూడా చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఉప తపాలా పర్యవేక్షకుడు ఎల్ సైదానాయక్, పోస్ట్ మాస్టర్ పెండ్ర రామచందర్, ఇన్ఛార్జ్ అనిల్ కుమార్, మేనేజర్ డి సంపత్, బి సునీత పాల్గొన్నారు. నా పేరు ఎస్వీఎల్ఎన్ రావు, వరంగల్ జిల్లా తపాలా శాఖ సూపరింటెండెంట్ని. తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ కింద ఆల్రెడీ బస్ సర్వీసెస్ స్టార్ట్ చేసింది. మరియు గ్యాస్ సబ్సిడీ కింద 500 రూపీస్ మరియు 25 మహిళలకు 2500 ఇచ్చే ఆలోచన ఉంది, ప్రపోజల్ ఉంది. ఇందు నిమిత్తం పోస్ట్ ఆఫీస్ తరఫున విన్నవించే విధంగా పోస్ట్ ఆఫీస్లో పిఓఎస్బి అకౌంట్స్ ఓపెన్ చేయండి, పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయండి. దీంట్లో మీకు మినిమం 500 రూపీస్తో ఓపెన్ చేసినట్లయితే మీకు ఏటీఎం కార్డు సర్వీస్ కూడా ఉంది. మీరు ఏ ఏటీఎంలైనా తీసుకోవచ్చు, పోస్ట్ ఆఫీస్ ఏటీఎం అయినా బ్యాంక్ ఏటీఎంలైనా తీసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన జగన్మోహన్ రెడ్డి అభిమాని శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ యజమాని బాణాల శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రికి ఒక రోజుకు సరిపడా ఆక్సిజన్ మరియు 108 అంబులెన్స్లకు 50 ఆక్సిజన్ సిలిండర్లను గురువారం ఉచితంగా అందజేశారు. రక్తదానం చేసి అభిమానం చాటుకున్నాడు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, 5 ఏళ్ల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం మరియు ఆక్సిజన్ సిలిండర్లను అందజేస్తున్నామన్నారు. డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ వెంకటరాములు మాట్లాడుతూ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానంతో రక్తదానం చేయడం మరియు ఆక్సిజన్ ఉచితంగా అందించడం గొప్ప విషయమని, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని అభినందించారు. మన గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్ బాణాల శ్రీనివాస్ మనకు రెగ్యులర్గా ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉంటాడు. ఈరోజు జగన్ గారి బర్త్డే సందర్భంగా ఆయన గత 5 సంవత్సరాల నుండి రెగ్యులర్గా ఒకరోజు రీఫిల్ అంటే ఈరోజు హాస్పిటల్లో ఆక్సిజన్ అవసరం ఉన్న పేషెంట్లకు అందరికీ సప్లై చేస్తూ ఉన్నాడు. అట్లాగే బ్లడ్ డొనేషన్ కూడా ఎవ్రీ ఇయర్ ఆయన తోచినంత ఎంతో కొంతమందిని పట్టుకొచ్చేసి మొత్తం మన జగన్ గారి బర్త్డే సందర్భంగా ఆయన డొనేట్ చేస్తూ ఉన్నారు. ఆయన ఈ సేవ చేయడం ఈ హాస్పిటల్లో ఎందరో పేషెంట్లు ఒక రోజుకు చాలా బెనిఫిట్ పొందుతుండ్రు. ఇట్లాంటి మంచి పని చేయడం అనేది చాలా తక్కువ మంది చేస్తూ ఉన్నారు. ఆయనకున్న దాంట్లో ఆయన చాలా ఎంత తక్కువ ఉన్నా ఆయన ఎంతో మంచి హృదయంతో నలుగురికి మేలు చేయాలి అనేసి ఆయన బర్త్డేను కూడా శుభ సందర్భంగా తీసుకొని సేవ చేస్తున్నందుకు వాళ్ళకు అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబాబాద్ నందు మన హాస్పిటల్కి రెగ్యులర్గా ప్రాణవాయువు ఆక్సిజన్ సప్లై చేస్తున్నటువంటి శ్రీ బాణాల శ్రీనివాస్ గారు మరి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వారికి అభిమాని అయినట్టు శ్రీనివాస్ గారు ఈరోజు హాస్పిటల్ ఉన్న రిక్వైర్మెంట్ ఆక్సిజన్ మొత్తం కూడా ఉచితంగా తను డొనేట్ చేస్తున్నాడు. తను ఈ పద్ధతిలో డొనేట్ చేయడం అనేది మొదటిసారి కాదు, గత 5 సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం ఈరోజు ఆయన చేస్తున్నాడు. దీంతో పాటుగా తన మిత్రులు కూడా రక్తదానం కూడా ఈరోజు చేస్తున్నారు. ఇది చాలా అభినందనీయం. హాస్పిటల్ స్టాఫ్ తరఫున, వైద్యుల తరఫున మరియు పేషెంట్స్ తరఫున నేను శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి వారు కూడా ఈ యొక్క కార్యక్రమం ద్వారా చాలా అభివృద్ధిలోకి వస్తారు వారి సంస్థ అని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఈరోజు గవర్నమెంట్ జిల్లా హాస్పిటల్కి మహబూబాబాద్ ఈరోజు ఆక్సిజన్ టోటల్గా ఉచితంగా ఇస్తాం. దాంతోపాటు మన జిల్లాలోని 108 అంబులెన్స్లకు కూడా ఈరోజు ఉచితంగా ఆక్సిజన్ సప్లై చేస్తున్నాం. ఎన్ని పడుతుంది? గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక 50 సిలిండర్లు, 108కి ఒక 10 సిలిండర్లు డిస్టిక్ మొత్తంలో. మహబూబాద్ పట్టణానికి చెందిన కొండల వెంకటేశ్వరరావు గారి 64వ పుట్టినరోజు సందర్భంగా స్థానిక వెంకటేశ్వర బజారులో గల మంచాల సరోజనమ్మ గారికి నెల రోజులకు సరిపోను కిరాణా సామాన్లు, బట్టలు, బియ్యం, పండ్లు, కూరగాయలు పంచడం జరిగింది. వారి పుట్టినరోజు ఇలా బీద మహిళలకు సామాన్లు ఇచ్చే భాగ్యం ఆ భగవంతుడు కల్పించినందుకు నాకు ఎంతో సంతోషంగా, నా అదృష్టంగా భావిస్తుందని వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి శ్రీనివాసరావు, నాగేంద్ర ప్రదీప్, రేణుకుంట్ల లక్ష్మీకాంతరావు, గుడిపాటి కృష్ణమూర్తి, జంగాల వెంకట, శ్రీరంగం నరసింహారావు, సాధు మైపాల్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ శ్రీ కొండల వెంకటేశ్వర్లు గారి 64వ పుట్టినరోజు సందర్భంగా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా తన పుట్టినరోజు సందర్భంగా ఒక పేదరాలైనటువంటి ఆర్యవైశ్య కుటుంబానికి సంబంధించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వృద్ధురాలికి నిత్యావసర సరుకులు అందియాలనేటటువంటి మంచి సంకల్పంతో తన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర బజార్లో ఉన్నటువంటి ఈ వృద్ధ మహిళకి ఇటువంటి నిత్యావసర సరుకులు, నెలకు సరిపడా సరుకులన్నింటినీ అందియాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి మా యొక్క ప్రముఖులైనటువంటి వ్యాపారవేత్తల్ని, విద్యావేత్తల్ని, ఉపాధ్యాయుల్ని అందరినీ ఆహ్వానించి మా అందరి సమక్షంలో తనకు అందిస్తున్నారు. నిజంగా హర్షించదగ్గ విషయం. సహజంగా పుట్టినరోజులు అంటే సినిమాలు, షికార్లు, హోటల్స్ ఇవి వెళ్ళే ఈ రోజుల్లో కూడా సేవ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మేమందరం వీరిని కరతాళ ధ్వనులతో పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా 64వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మనం ఏదో సేవా కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో మా ఇంట్లో మా మనవలు కానీ, నా కొడుకులు కానీ, కొడుకు ఇంటి రోజు కానీ, పుట్టినరోజు కానీ ఏదో సేవ చేయాలని దృక్పథంతో ఉంటుంది. ఈరోజు మేము ఇక్కడ ఈ పేద వృద్ధురాలు, ఆర్యవైశ్య పేద వృద్ధురాలకు మా చేతనైన మేర బట్టలు, కిరాణం సరుకులు, నెల రోజుల సరిపడా ఇచ్చినందుకు మాకెంతో సంతృప్తిగా ఉన్నది. మా స్నేహితులు ఆర్యవైశ్యులు సహకరించి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.